అన్ని దానాల్లో రక్తదానం ఉత్తమమని రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి కె శివకుమార్ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ రెడ్ క్రాస్ ఆవరణలో తలసేమియా బాధితుల సహాయార్థం కాకినాడ ఖిద్మత్ కమిటీ సభ్యులైన అజహర్ 44వసారి రక్తదానం చేశారు. అలాగే కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులైన హసన్ షరీఫ్ కూడా తలసేమియా బాధితుల కోసం రక్తదానం చేశారు. కమిటీ సభ్యులైన వీరు రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రెడ్ క్రాస్ కార్యదర్శి కె శివకుమార్ పాల్గొని 44వసారి రక్తదానం చేసిన అజహర్ను కమిటీ తరపున ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ తలసేమియా బాధితులకు రెడ్ క్రాస్ సంస్థలో ప్రతి మంగళవారం, శుక్రవారం రక్త నిధులను అందించడం జరుగుతుందని ఆయన వివరించారు. ప్రతి ఒక్కరూ తలసేమియా బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కాకినాడ ఖిద్మత్ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు హసన్ షరీఫ్ మాట్లాడుతూ తలసేమియా బాధితుల కోసం కమిటీ సభ్యులైన అజహర్ 44వసారి రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు. తలసేమియా బాధితుల కోసం రెడ్ క్రాస్ అందిస్తున్న సేవలు ఎనలేనివని అన్నారు. అనంతరం తలసేమియా బాధితులకు స్నాక్స్ను అజహర్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్ష కార్యదర్శులు చిష్టి హుస్సేన్, ఎహ్తేషాముద్దీన్, ఎంపీజే నాయకులు, మేవా ఉపాధ్యక్షులు నవాబ్, మణిదీప్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వైద్యాధికారి డాక్టర్ పి దుర్గరాజు, సిబ్బంది, భాష తదితరులు పాల్గొన్నారు. ఈ పిల్లలకి బ్లడ్ ఎక్కించే కార్యక్రమాన్ని మనం ఇక్కడ పెట్టాం. మీరు అందరూ చూడండి, ఒకసారి ఆలోచించి ఇవాళ ఇంతమంది వచ్చారంటే ఎందుకు వచ్చారంటే ఈయన ఆధ్వర్యంలో వీళ్ళందరికీ బ్లడ్ ఇవ్వడానికే వచ్చారు. అలాగా మీరు కూడా ఆ బ్లడ్ ఇచ్చే కార్యక్రమానికి నాంది పలికి మీరు కూడా ఒక రక్తదాతలుగా నిలబడాలని చెప్పి, ఎందుకంటే అన్నదాతలు చాలామంది ఉంటారు. అన్నం పెట్టడం పెద్ద కష్టమే కాదు. గొళ్ళల్లో పెడుతున్నారు, సత్రాల్లో పెడుతున్నారు, లేకపోతే ఇంకో చోట పెడుతున్నారు, అన్నీ జరుగుతున్నాయి. రక్తం ఇవ్వడం అన్నది చాలా ముఖ్యం. దీనికి ఆడపిల్లలు కూడా ఇవ్వచ్చమ్మా, తప్పకుండా, అందులో ప్రాబ్లం లేదు. దానివల్ల ఏంటంటే ఇవ్వడం ద్వారా మనలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ పోయి మనకు ఉన్నటువంటి చూసారు ఈ పింపుల్స్ అయ్యి వస్తుంటాయి ఆడపిల్లలకి, జనరల్గా మీరు చూసే ఉంటారు. అవన్నీ కూడా తగ్గి మనకు ఒక విధమైనటువంటి చార్మ్ కనబడుతుంది, ఫేస్లో గ్లో కనబడుతుంది. కాబట్టి ఒకసారి మీరు ఆ తలసేమియా యూనిట్ కూడా చూసి ఇంత సౌలభ్యం ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. మరి ఇంత సౌలభ్యం ఏర్పాటు చేసినప్పటికి కూడాను బ్లడ్ అనేది కొరత రాకుండా మనలాంటి యువకులు ఎవరైతే బ్లడ్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారో వారందరికీ నిజంగా అజర్ లాంటి వాళ్ళు స్ఫూర్తి. ఎందుకంటే ఆయన వయసు దాదాపు రామారామి 60 దాకా వచ్చింది. అయినప్పటికి కూడా ఇప్పటికి కూడా ఆయన బ్లడ్ ఇవ్వడానికి ఎక్కడ కూడా వెనకాడడం లేదు. కాబట్టి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. యువకులు ఎవరైతే మీరు బ్లడ్ ఇవ్వడం కోసం ఎటువంటి జంకు అవసరం లేదు, భయం అవసరం లేదు. బ్లడ్ ఇవ్వడానికి ముందుకు రండి. బ్లడ్ ఇవ్వడం వలన మీ యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది. ఇలా తలసేమియా లాంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాగుంటారు. సొసైటీలో వాళ్ళు ఆరోగ్యంగా తిరగగలుగుతారు. మరి ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మించాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ యువకులకి చిన్న సందేశం, మా కాకినాడ సేవా సమితి, కాకినాడ ఖిద్మత్ కమిటీ తరఫున మీరందరూ బ్లడ్ డొనేట్ ప్రతి 3 నెలలకు ఒకసారి ఇవ్వండి. ఇలాంటి తలసేమియా బాధితులందరినీ ఆదుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.